కావ్యా వచ్చిన వారా కార్తీక్ రా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయారా నా చెల్లెకి ఎంత గది పట్టిందా చూడరా అరే కార్తీక్ నువ్వు చెట్టి మా చెల్లె మాకు లేకుండా పోయిందిరా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయారా నా బిడ్డను బంగారం అవుతుంది బిడ్డను ప్రేమ ప్రేమ అని పొట్టలో పెట్టుకున్నావు కాదురా నా బిడ్డను ప్రేమించి నువ్వు మంచిగానే ఉన్నావురా నేను ప్రేమించిన కర్మానికి నా బిడ్డకి ఇట్లా అయిందిరా నువ్వు నాశనం గాను నీకు ఎవ్వరు దొరకలేదారా నా బిడ్డే దొరికిందారా నువ్వు ప్రేమించిన కర్మానికి నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నావు కాదా నా బంగారం అవుతుంది ఎందుకు అట్లా మాట్లాడుతున్నారండి మా బావ కూడా బాధపడుతుంది కనిపించట్లేదా నీ బావ మునిగిపోను నీ బావ నాశనం గాను నీ బావని చీరలో పెట్టా అరే కార్తీక్ నీ వల్లేరా మా చెల్లె మాకు దూరం అయింది మా లైఫ్ లోకి వచ్చి మా లైఫ్ ని ఖరాబ్ చేసినావు కదరా నువ్వు సరే అండి అయిపోయింది అయిపోయింది ఒక్కసారి చివరి చూపుగా మా బావని కావ్యం చూసుకొనివ్వండి చివరి చూపు చూసారు కదా కార్తీక్ నా చెల్లె నాకు లేకుండా చేసినావు కదా నిన్ను కూడా భూమి లేకుండా చేస్తావురా బావా వాళ్ళు కోపం మీద ఉన్నారు చేస్తారు వెళ్దాం దా బావా లేదే నేను కావ్యం చూడకుండా ఉండలేనే ఆగు బావా వాళ్ళు కోపం మీద ఉన్నారు బావా నా కోడక ఇలా నేను అడ్డంగా నడుస్తారా నేను ఇలా వద్దు బిడ్డ ఆగు బావా వద్దు బావా వద్దు బావా నా చెల్లె కాటికి పోయేంత వరకు నిన్ను కూడా కాటంగా వస్తారా నా కోక నా కోడక ఎందుకే కావ్యం చివరి చూపు చూడలేని బతుకుని ఎందుకు బతకాలి నేను చచ్చినా పర్లేదు వద్దు బావా అమ్మ మన చెల్లె మనకు లేకుండా అయింది కేవలం వీడియో పెట్టి నడుస్తున్నా విని ఇలా వద్దు శివ శివ చెప్పేది నడుపుతాయాలి నేను శివ కూసో అరే కార్తీక్ ఇది కరెక్ట్ ఏం కాదా ఇక్కడ పోరాడు కొంచెం చెల్లె బావా మనం ఇంటికి వెళ్ళి పెద్ద బావని మామయ్యతో మాట్లాడి తీసుకొద్దాం బా అమ్మా నానా ఏంటండి పరిమళ తమ్ముడు ఉన్నా ఇంట్లో కార్తీక్ కళ్యాణి బయటికి వెళ్ళిరండి ఎందుకు ఏమైంది కార్తీక్ లవ్ చేసిన అమ్మాయి కావ్య లేదా అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య ఒప్పుకుంటలేదని చెప్పేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది అటనే అయ్యో కావ్య ఎట్లున్నది నానా పాపం వీళ్ళ అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి చనిపోయింది అటనే అయ్యో పెద్దోడా చిన్నోడు ఎక్కడ ఉన్నా ఫోన్ చేయరా నాకంత ఎట్లా అవుతుంది అమ్మ నువ్వు టెన్షన్ పడక తమ్ముడికే ఫోన్ చేస్తానా పరిమళ అమ్మ లోపల తీసుకొని పో